నిన్న రేషన్ కార్డులకు సంబంధించి నాదెళ్ల మనోహర్ చెప్పినటువంటి అసెంబ్లీలో స్పీచ్ చూసాం. ఇందులో కీలకమైన పాయింట్ ఏంటంటే, నేను అనేకసార్లు చెప్పి కేంద్రం కూడా ఇస్తుందని. అయితే 61% కార్డులకి మాత్రమే కేంద్రం ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు. రాష్ట్రంలో 1.46 కోట్ల కార్డులు ఉన్నాయి. 61% కార్డులకే కేంద్రం నుంచి బియ్యం రూపంలో సాయం అందుతుంది, మిగిలిన కార్డులకి రాష్ట్రమే సాయం అందిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులు ఇస్తున్నాం. అంతకుమించి ఎటువంటి అర్హత ప్రమాణాలు అమలు చేయడం లేదు. ట్యాక్సీలు కలిగిన వాళ్ళకి కార్డుల జారీలు మినహాయింపు ఉంది. కానీ కేవలం బియ్యం కార్డుగా మాత్రమే గుర్తించేలా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇస్తుంది అదేగా. అయితే ఇక్కడే టాక్టికల్గా చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకి సంబంధం లే. ఆరోగ్యశ్రీ తీసేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, కాబట్టి అది లేదు. అట్లాగే ఇక పైన ప్రభుత్వ పథకాలకన్నిటికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. వెరీ గుడ్, చాలా అద్భుతమైన ఆలోచన. కానీ ఇక్కడ ఒక సున్నితమైన రేఖ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అదే జరిగితే ఫీజు రియంబర్స్మెంట్ కార్డులు సపరేట్గా ఇవ్వాలి, మెడికల్ కార్డులు సపరేట్గా ఇవ్వాలి, అట్లాగే ఇళ్ల కార్డులు సపరేట్గా ఇవ్వాలి. ఉట్టి బియ్యం వరకే ఇస్తాం, ఇవన్నీ ఇవ్వమంటే అది కాస్త వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం ఒక్క వైట్ రేషన్ కార్డు ఉంటే అదేదో సర్వరోగ నివారణ జిందా తెలిసిపోతే అన్నాడు ఒక యాడ్ ఇచ్చేవాడు ఇదివరకు. అట్లాగుంది ప్రస్తుతం రేషన్ కార్డు. దానికి కావాలనుకుంటే అసలు రేషనే అక్కర్లేదు. చాలామంది రేషన్ కావాలన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి, బియ్యం కార్డు ఇచ్చి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అది వద్దు అనేటటువంటి వాళ్ళని పబ్లిక్కి అప్పీల్ చేయండి. అయ్యా మీకు బియ్యం వద్దు అనుకునేవాళ్ళు, మీరు తిన్నారనుకునేవాళ్ళు మాకు వదిలేయండి అని. చాలామంది డ్రాప్ అయిపోతారు ఇదివరకు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నట్టుగా. అట్లాగే ఇళ్ళు మీకు వద్దనుకున్న వాళ్ళని వదిలేయండి, కావాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. మధ్యతరగతి కూడా అడిగితే ఇవ్వండి ఇళ్ళు. దానివల్ల ప్రయోజనమే కానీ నష్టం లేదు సమాజానికి. వాళ్ళకి 4 రూపాయలు మిగిలితే మన పేరే చెప్పుకుంటారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, ఇది ప్రతి ఒక్కళ్ళు కావాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు దీని మీద దృష్టి సారించండి. ప్రతి ఒక్కళ్ళు ధనవంతులతో సహా దీనికి ఏం చేయగలరు ఆలోచించండి. అట్లాగే ఆరోగ్యశ్రీ బదులు హెల్త్ సిస్టమ్ ఏది ఇన్సూరెన్స్ అంటున్నారు, అది మాత్రం చాలా ప్రమాదకరం. పేదలు కూడా నష్టాలు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని విషయంలో ఆలోచించుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అది ప్రతిదీ ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. అవసరమైతే అఖిలపక్షం వేయండి, మేధావులతో మీటింగులు పెట్టండి, మొత్తం వివరాలు తీసుకుని ఆ తర్వాతన పేదరికంలోంచి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడండి. తర్వాత ఒక పిక్చర్కి రండి. కానీ గబక్కన చేసేసి ఆ తర్వాతన ప్రజలు ఇదంతా కోరుకున్నారు, లేకపోతే వాడి వల్ల వీడి వల్ల అంటే కుదరదు.